హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ జాగ్రఫీ బిట్స్ చూసాం కదండి. ఈరోజు మనము హిస్టరీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం, ఓకేనా. రుద్రేశ్వర ఆలయం అనేది లేదా 1000 స్తంభాల గుడి 1000 పిల్లర్స్ ఆఫ్ టెంపుల్ని రుద్రదేవుడు నిర్మించాడు. కాగా రుద్రదేవుడు ఏ రాజవంశానికి చెందినవాడు? ఏ రాజవంశానికి చెందినవాడు అంటే కాకతీయ వంశానికి చెందిన అతనివాడు అనమాట ఈ రుద్రేశ్వరుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఏ విధానం ప్రకారం భారతీయ పాలకులు వారి స్వాతంత్ర సాయుధ వ్యవస్థ సైనిక వ్యవస్థను కలిగి ఉండటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అంగీకరించలేదు అని అంటే సైన్య సహకార పద్ధతి వాళ్ళు ఈ విధానాన్ని సైనిక వ్యవస్థను కలిగి ఉండటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అంగీకరించలేదన్నమాట. అత్యంత ప్రసిద్ధి పాలకుడిగా పేరుగాంచిన పులకేశిన్ రెండవ పులకేశి ఏ రాజవంశానికి చెందినవాడు? ఇతను చాళుక్య రాజవంశానికి చెందినవాడు. మోప్లా తిరుగుబాటు ఈ క్రింది ఏ సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది? మోప్లా తిరుగుబాటు అనేది 1921-22 సంవత్సరాల మధ్య ఈ మోప్లా తిరుగుబాటు అనేది జరిగింది. ఈ క్రింది ఆలయాలలో ఏ ఆలయము పల్లవ పాలకులచే నిర్మించబడింది? పల్లవ రాజులచే నిర్మించబడిన ఆలయం ఏది అంటే ఈ క్రింది వాటిలో కాంచీపురం కైలాసనాథ్ ఆలయము. ఏంటది? కాంచీపురం కైలాసనాథ్ ఆలయము. క్రింది వాటిలో ఏ నగరంలో మహారాజా జైసింగ్ చేత జంతర్ మంతర్ కట్టడం అనేది నిర్మించబడలేదు? ఏ నగరంలో అంటే అలహాబాద్ నగరంలో ఈ జంతర్ మంతర్ అనేది నిర్మించబడలేదు. కళింగ ప్రాంతంలో అశోకుడి విజయం గురించి ఏ అశోక రాతి శాసనంపై ప్రస్తావించబడింది? అంటే ఏ శిలాశాసనంపై, ఎన్నో శిలాశాసనంపై అశోకుడి యొక్క విజయం గురించి ప్రతిపాదించింది? అది కూడా కళింగ ప్రాంతంలో అంటే 13వ శిలాశాసనము అశోకుని యొక్క విజయం గురించి ప్రస్తావించింది. ప్రత్యేక కాంగ్రెస్ కొరకు ముస్లిం లీగ్ డిమాండ్ చేసిన లాహోర్ కాంగ్రెస్ సమావేశము డాష్ సంవత్సరంలో జరిగింది? ఏ సంవత్సరంలో జరిగిందంటే 1940వ సంవత్సరంలో జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో ఎవరు అని అంటే రెడ్ క్రాస్ సొసైటీని జీన్ హెన్రీ డునాంట్ అనే వ్యక్తి దీన్ని స్థాపించారు. పురాతన లేదా సంరక్షించబడిన బౌద్ధ గుహలుగా పేరుగాంచిన కార్లా గుహలు. ఏ గుహలు అంటే బౌద్ధ గుహలుగా పిలువబడేవంటి కార్లా గుహలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో మనకు దర్శనం ఇస్తాయి అంటే కార్లా గుహలు అనేవి మనకి మహారాష్ట్ర రాష్ట్రంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. వందే మాతరం అను ప్రచురణ జనరల్ను లేదా ఎవరు స్థాపించారు అని అంటే వందే మాతరం అనే ప్రచురణ లేదా జనరల్ను ఎవరు స్థాపించారు అంటే బిపిన్ చంద్రపాల్. ఎవరండి? బిపిన్ చంద్రపాల్. తాంతియా తోపే అను ఒక నాయకుడు ఈ క్రింది ఏ సంవత్సరంలో జరిగిన భారతీయ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? తాంతియా తోపే అనే ఒక నాయకుడు భారతీయ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు అంట. ఏ సంవత్సరంలో అంటే 1857 సంవత్సరంలో అతను నాయకత్వం వహించారు. తిరువరూర్ మరియు అజంతా దేవాలయాల గోడలపై ఒక రకమైన పెయింటింగ్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఏ రకమైన పెయింటింగ్స్ అంటే మ్యూరల్ అనే రకానికి చెందినటువంటి పెయింటింగ్స్ మనకి తిరువరూర్ మరియు అజంతా దేవాలయాల గోడలపై కనిపిస్తాయి అన్నమాట. పోర్చుగీస్ వారు గోవాను ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారంటే 1510వ సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళు గోవాని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్, అక్బర్ చక్రవర్తితో యుద్ధం చేసిన అహ్మద్ నగర్కు చెందిన రాణి ఈ క్రింది వారిలో ఎవరు? అక్బర్తో ఒక రాణి అనేది యుద్ధం చేశారు. ఆవిడ ఎవరు అని అంటే చాంద్ బీబీ అనే రాణి అక్బర్తో యుద్ధం చేశారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించి జాతీయ గేయంగా పరిగణించబడుతున్న వందే మాతరం అనున్నది ఈ క్రింది ఏ నవలలోని ఒక భాగం అని అంటే ఆనందమఠం అనే ఒక భాగంలో నవల్లో మనకి ఆ వందే మాతరం అనేది తీసుకొని పాడారు. ఎవరు పాడారు అంటే బంకిం చంద్ర చటర్జీ. భారతదేశంలో ఎత్తైన విజయస్తంభం ఏది? భారతదేశంలోని ఎత్తైన విజయస్తంభం ఏది అని అంటే ఫతే బుర్జ్.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరుణా అసఫ్ అలీ జాతీయ కాంగ్రెస్ జెండాను ఎక్కడ ఎగురవేశారు? క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు అరుణా అసఫ్ అలీ జాతీయ కాంగ్రెస్ జెండాను ఎక్కడ ఎగురవేశారు అంటే ముంబై రాష్ట్రంలో, ప్రజెంట్ ముంబై అని పిలుస్తాం కదా, ముంబై రాష్ట్రంలో ఎగురవేశారనమాట. క్రింది సంగీత వాయిద్యాలలో ఏది ఇండో ఇస్లామిక్ మూలం కాదు? ఏది అంటే వీణ. వీణ అనేది సంగీత వాయిద్యాల్లో ఇండో ఇస్లామిక్ అనే మూలం కాదు. మిగిలినవన్నీ ఇండో ఇస్లామిక్ నుంచి వచ్చినవన్నమాట. నెక్స్ట్, 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఈ క్రింది వారిలో ఎవరు పరిపాలించారు? విజయనగర సామ్రాజ్యాన్ని 16వ శతాబ్దంలో పాలించిన ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్, వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం యాక్ట్ను భారతదేశంలో పరిచయం చేసిన వారు ఎవరు అని అంటే లార్డ్ లిట్టన్. ఎవరంటే లార్డ్ లిట్టన్ అనే అతను వెర్నాక్యులర్ ప్రెస్ చట్టంను భారతదేశంలో పరిచయం చేశారు. ఈ క్రింది ఏ సత్యాగ్రహ ఉద్యమం ద్వారా వల్లభాయ్ పటేల్ సర్దార్ అనే బిరుదును సంపాదించారు? వల్లభాయ్ పటేల్ ఉన్నారు కదా, అతనికి సర్దార్ అనే బిరుదును ఏ సత్యాగ్రహ ఉద్యమం ద్వారా అంటే బార్డోలీలో జరిగిన సత్యాగ్రహం ద్వారా అతనికి సర్దార్ అనే బిరుదు అనేది వచ్చింది. 1947 ఆగస్టు 15న భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరు అంటే జేబీ కృపాలాని. ఆగస్టు 15న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారనమాట. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ దేశానికి నిషేధించబడిన నగరం ఫర్బిడెన్ సిటీ అనే పేరు కలదు అంటే చైనాకు. నెక్స్ట్, సెయింట్ స్టీఫెన్ కళాశాలలో తత్వశాస్త్రం బోధించడానికి భారతదేశం వచ్చి దీనబంధు అనే బిరుదుతో స్థిరపడిన ఆంగ్లేయుడు ఎవరు? దీనబంధు అనే బిరుదుతో స్థిరపడిన ఆంగ్లేయుడు ఎవరు అని అంటే సిఎఫ్ ఆండ్రూస్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన వారు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. వాషింగ్టన్ డీసీలో ఉన్న లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అనే సాంస్కృతిక సంస్థలో తన పద్యాలను రికార్డ్ చేయడానికి ఆహ్వానించబడిన మొట్టమొదటి భారతీయ కవి ఎవరు అని అంటే అభయ్ కే అనే వ్యక్తి ఆహ్వానించబడ్డారు. స్వదేశీ ఉద్యమం ద్వారా క్రమంగా ఒప్పించే విధానాన్ని వలస పాలనలో సమర్థించిన మితవాది ఈ క్రింది వారిలో ఎవరు అని అంటే స్వదేశీ ఉద్యమం ద్వారా క్రమంగా ఒప్పించే విధానాన్ని వలస పాలనలో సమర్థించిన మితవాది గోపాలకృష్ణ గోఖలే. 1857 సంవత్సరంలో బ్రిటిష్ వారిచే పడగొట్టబడిన మొఘల్ రాజవంశం యొక్క చివరి పాలకుడు ఎవరు అని అంటే బహదూర్ షా జాఫర్. ఉప్పు సత్యాగ్రహం అనేది కనీసం 3 కారణాల చేత గుర్తించబడిన ఉద్యమం. అయితే ఈ క్రింది వాటిలో ఏ అంశానికి ఉప్పు సత్యాగ్రహంతో సంబంధం లేదు? ఏది అంటే దీని మూలంగా భారతదేశంలో యువ జనాభా పాఠశాలల్లో చేరడము ప్రారంభమైనది. ఈ పాయింట్ అనేది ఉప్పు సత్యాగ్రహంతో సంబంధం లేనిది. మహాత్మా గాంధీని బిచ్చగాడు వేషంలో ఉన్న గొప్ప ఆత్మగా అభివర్ణించింది ఎవరు? మహాత్మా గాంధీని బిచ్చగాడు వేషంలో ఉన్న గొప్ప ఆత్మగా అభివర్ణించింది రవీంద్రనాథ్ ఠాగూర్. దశకుమార చరిత్రను లేదా టేల్స్ ఆఫ్ 10 ప్రిన్సెస్ ఎవరు రచించారు? దశకుమార చరిత్రను లేదా టేల్స్ ఆఫ్ 10 ప్రిన్సెస్ను రచించిన వారు ఎవరు అంటే దండి. గుజరాత్లో కనుగొనబడిన హరప్పా ప్రాంతం ఏది? గుజరాత్లో కనుగొనబడిన హరప్పా ప్రాంతం ధోలవీరా. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరిన మొదటి భారతీయుడు పేరు సత్యేంద్ర ప్రసన్న సిన్హా. ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సెషన్లో తపతీ నది ఒడ్డున 2 గ్రూపులుగా విడిపోయింది? 1907 సంవత్సరంలోని భారత జాతీయ కాంగ్రెస్ సూరత్లో జరిగిన, అది కూడా తపతీ నది ఒడ్డున ఏం జరిగిందంటే సూరత్లో జరిగిన సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ 2 గ్రూపులుగా విడిపోయింది 1907 సంవత్సరంలోని. నెక్స్ట్, జలియన్ వాల్ బాగ్ దుర్ఘటనకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రత్యక్ష ఫలితం ఏది అని అంటే రౌలట్ చట్టం. ఈ క్రింది వాటిలో ఎవరు సితారను వాయించలేదు? ఎవరు అంటే పండిత్ శివకుమార్ శర్మ సితార్ని వాయించలేదు. ఇండియన్ లీగ్ ఎవరి ద్వారా కలకత్తాలో స్థాపించబడింది? ఎవరి ద్వారా అంటే శిశిర్ కుమార్ ఘోష్ ద్వారా ఇండియన్ లీగ్ కలకత్తాలో స్థాపించబడింది.
మొఘలుల పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల సరైన జతను ఈ క్రింది వాటి నుంచి ఎంచుకోండి. ఏది అంటే ఔరంగజేబు, మనుచి. బ్రహ్మ సమాజం యొక్క మొట్టమొదటి ప్రధాన ఆచార్యులు ఎవరు? ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఈ క్రింది ఎవరి మధ్య చరిత్ర ప్రసిద్ధ అయినటువంటి ప్లాసీ యుద్ధం జరిగింది? బెంగాల్ నవాబుకు. 1973లో బెంగాల్లో శాశ్వత శిస్తు విధానంను ప్రవేశపెట్టబడిన గవర్నర్ జనరల్ ఎవరు? చార్లెస్ కార్న్వాలిస్. జై జవాన్ జై కిసాన్ అనే ప్రసిద్ధ నినాదాన్ని ఎవరు రూపొందించారు? లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే ప్రసిద్ధ నినాదాన్ని రూపొందించారు. చంద్రగుప్త వన్ తర్వాత గుప్త సింహాసనాన్ని ఎవరు అధిరోహించారు? ఎవరంటే సముద్రగుప్తుడు. గౌతమ బుద్ధుడి గౌరవ సూచకంగా అశోక చక్రవర్తి మధ్యప్రదేశ్లో నిర్మించిన బౌద్ధ స్మారక చిహ్నం ఏది? సాంచి స్తూపం. ఖిలాఫత్ ఉద్యమం ఎందులో ఉద్భవించింది? ఏ దేశంలో ఉద్భవించింది అంటే టర్కీ దేశంలో ఖిలాఫత్ ఉద్యమం అనేది క్రింది ఏ ఇద్దరు స్వతంత్ర సమరయోధులు 1929 సంవత్సరంలో ఢిల్లీలోని కేంద్ర శాసనసభ మీద పొగ బాంబులను విసిరారు? భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్. ఈ ఇద్దరు భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ అనే ఇద్దరు పొగ బాంబులను విసిరారనమాట. మనకి బిట్టు బాగా తెలుస్తుంది. సాంచి స్తూపం ఎవరు నిర్మించారు? సాంచి స్తూపం నిర్మించింది ఎవరంటే అశోకుడు. సామెన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది? సామెన్ కమిషన్ అనేది భారతదేశంలోకి 1928 సంవత్సరంలో వచ్చింది. 1906 సంవత్సరంలో ఏ నగరం వద్ద మొదటి భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు? కలకత్తా నగరంలో మొదట భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 1857 సంవత్సరంలోని ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు చివరకు బ్రిటిష్ వారి చేత ఏ సంవత్సరంలో అణచివేయబడింది? 1859 సంవత్సరంలో అణచివేయబడింది. అక్బర్ ఎప్పుడు చక్రవర్తి అయ్యాడు? 1556 సంవత్సరంలోని చక్రవర్తి అయ్యాడు. బానిస వంశంని ఎవరు స్థాపించారు? కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఢిల్లీ సుల్తాను. కుతుబుద్దీన్ ఐబక్ అనే ఢిల్లీ సుల్తాను బానిస రాజ్యవంశాన్ని స్థాపించాడు. క్రింది వాటిలో దేనిని పురాతన బౌద్ధ వచనం లేదా బౌద్ధ గ్రంథంగా పిలుస్తారు అంటే అభిధర్మకోశ. సివిల్ సర్వీసెస్పై 1912లో రాయల్ కమిషన్ను ఏర్పాటు చేసినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ హర్డిన్స్. లార్డ్ హర్డిన్స్ అనే అతను రాయల్ కమిషన్ని వేశారు. దేని పేరు అంటే సివిల్ సర్వీసెస్ పైన. భారత జాతీయ కాంగ్రెస్ గీతంను మొదటిసారిగా ఆలపించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? 1911 సంవత్సరంలో భారత జాతీయ గీతంను ఆలపించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం 1911. మైకేల్ ఓ డయ్యర్ను హత్య చేసిన భారతీయ విప్లవకారుడు ఎవరు అంటే ఉధమ్ సింగ్. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1922 సంవత్సరంలో జరిగింది. సిక్కు మతం యొక్క మొదటి గురువు ఎవరు? శ్రీ గురునానక్ దేవ్జీ. శ్రీ గురునానక్ దేవ్జీ సిక్కు మతం యొక్క మొదటి గురువు. మృగనాయనికా మహల్ ఎక్కడ ఉంది? గ్వాలియర్. మృగనాయనికా మహల్ గ్వాలియర్ నగరంలో ఉంది. స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. సో ఇంకా రిమైనింగ్ బిట్స్ ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.